You know what I love most about my school? Let me show you. At Sri Krishnaveni Talent School, Tandur, every single day is different. We don't just sit and study, we participate, we perform, we grow. Our teachers actually know our names, they know what we are good at. They push us to do more. That's something I didn't expect. If you are looking for a school that really cares, this is it. Still looking for the right school in Tandur? Let me make it easy for you. I have been studying in Sri Krishnaveni Talent School, Tandur from past 10 years. It is the best decision my parents have ever made. Slowly, my school journey begins with holding my parents' hand, feeling nervous and excited at the same time. Slowly, I learned to write, read and understand the world around me. Each class taught me not only subjects like maths, physics and languages, but also important values like discipline, respect and honesty. As I grew, school became my second home. I made friends, shared laughter and created unforgettable memories. From exams to celebrations, every moment shaped my personality. Teachers play a vital role in this journey. They guided me, supported me and inspired me to reach all my goals. They helped me to become stronger, confident and responsible individuals. School life taught me how to face challenges, failures, exams and competitions. They made me confident, stronger and prepare for future. The environment here is so positive. You feel motivated to come to school every day. Seriously, if you are in Tandur, this is the best school. Come and see yourself. తాండూరులో 20 గజాల షెడ్డుపై మున్సిపల్ చర్యలు. పేదలపైనే జులుం ఎందుకు? బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ దీపా నరసింహులు. తాండూరు పేదలపై మున్సిపల్ అధికారులు వివక్ష చూపుతూ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు బీఆర్ఎస్ ప్రస్తుత ఫ్లోర్ లీడర్ పట్లోల దీపా నరసింహులు ఆరోపించారు. తాండూరు పట్టణంలోని సాయిపూర్ వార్డు నెంబర్ 9లో పశువుల కోసం నిర్మించిన రేకుల షెడ్డును మంగళవారం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీ సహాయంతో తొలగించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. స్థానికుల వివరాల ప్రకారం నరేష్, శిరీష కుటుంబం సుమారు 40 ఏళ్లుగా 20 గజాల స్థలంలో పశువుల కొట్టాన్ని ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వర్షాకాలంలో పశువులకు ఇబ్బందులు కలగకుండా ఇటీవల రేకుల షెడ్డు నిర్మించగా అది అక్రమ నిర్మాణం అంటూ మున్సిపల్ అధికారులు జేసీబీతో తొలగించారని బాధితులు వాపోయారు. ఈ సందర్భంగా దీపా నరసింహులు మాట్లాడుతూ 20 గజాల స్థలంలో మీరు ఏం అభివృద్ధి చేసి చూపిస్తారు? పేదల జీవనాధారమైన పశువుల షెడ్డును తొలగించడమే మున్సిపల్ అభివృద్ధి అని అధికారులను ప్రశ్నించారు. తాండూరు పట్టణంలో పలు ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు, మున్సిపల్ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సర్వే నెంబర్లు 111, 130, 135లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న ఆక్రమణలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. కేవలం 20 గజాల స్థలంలో పేదలు వేసుకున్న షెడ్డుపైన చర్యలు తీసుకోవడం వెనుక కారణం ఏంటని నిలదీశారు. సాయిపూర్ ప్రాంతంలోని సర్వే నెంబర్ 1కి సంబంధించి కూడా త్వరలో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పేదలు, దళితులపై వివక్ష చూపితే సహించేది లేదని, అవసరమైతే రాష్ట్ర స్థాయి నాయకుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు జావీద్, యోగానంద్, ఇర్షాద్, మహేశ్వరి, సురేష్ నాయక్తో పాటు నాయకులు సంతోష్ గౌడ్, కరుణాకర్, పటేల్ తదితరులు పాల్గొని బాధితులకు మద్దతు తెలిపారు. తాండూరులో కబ్జాలు కనిపించవా? పేదల 20 గజాల స్థలమే కనిపించిందా అంటూ మున్సిపల్ అధికారుల తీరుపై నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు శిరీష, వార్డ్ నెంబర్ 9 ఇది. మున్సిపల్ నుంచి వచ్చారు, మేడం వచ్చింది, వాళ్ళు వచ్చారు, మా పిల్లలు వచ్చారు, జేసీబీ తీసుకొని వచ్చారు. డైరెక్ట్ జేసీబీ తీసుకొని వచ్చి మాకేం అడుగుతలేరు, మేము లేము, బయట ఉన్నాం, బయట లేము అసలుకి. నేను ఒకదాన్ని ఇంట్లోనే జేసీబీ తెచ్చి దాడి చేస్తుండ్రు. దాడి చేస్తుంటే నేను అడ్డుకుంటే నన్ను నెట్టేసారు. జేసీబీ పట్టుకుంటే జేసీబీతో పైకి లేపిరు నన్ను. అట్లనే పైకి లేపి ఫోన్ తీసుకొని మేడం తీసుకొని వెళ్ళి వీడియోలు తీస్తున్న మందేష్ మమ్మల్ని తిట్టి వీడియోస్ డిలీట్ చేసి మొత్తం పైనుంచి మొత్తం షెడ్యూల్ లేపి అటు జరిపి ఆ రేకులు మొత్తం డ్యామేజ్ చేసిండ్రు వాళ్ళు. మేడం అంటారు కదా, ఏ మేడం? మున్సిపల్ నుంచి ఆ మేడం ఎవరో నాకు తెలియదు. శాంతిప్రియ మేడం.
కట్టేస్తుంటే ఆవులు ఉన్నాయి సార్, ఎడ్లు ఉన్నాయి, వాటిని కట్టేసుకుంటాం సార్ మేము. వాటి కోసమే ఆ రేకులు అవన్నీ చేసుకుంటే వాళ్ళు మా పైన ఒకే ఎవరు చేసి అంతా తీయమని చెప్తారు సార్. అంటే ఇంతకుముందు మీరు ఎన్ని రోజుల నుంచి పెట్టేది ఇది? మేము 45 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం సార్. 45 ఏళ్ళ నుంచి మేము బర్రెలను దూడలను అవే మేము అదే పని చేసుకుంటాం, వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం సార్. అప్పటి నుంచి ఏమనలేదు, ఇప్పుడే వచ్చారా? అప్పటి నుంచి ఏమనలేరు సార్, ఇప్పుడే తీయమని మాకు ఎక్కువ ప్రెజర్ పెడతారు. ఎందు గురించి అమ్మా? ఎందు గురించో మాకు తెలియదు సార్, మరి వాళ్ళ మనసులో ఏముందో కానీ ఈ జాగా ఎవరిదమ్మా? జాగా మాదే సార్, మేమే ఉంటున్నాం 45 ఏళ్ళ నుంచి. అంటే ఇప్పుడు మీరు ఏమైనా కొన్నారా లేకపోతే లీజుకున్నారా, ఎట్లున్నది ఇది? పెద్దల తరపు నుంచి అట్లనే ఉంది సార్. తాండూలు అరకష్టానికి మంచికి నశించిన రోజు. ఎందుకంటే ఈరోజు వీళ్ళ జీవనోపాధి కోసం బర్లను దూడ్లను కట్టేసుకునే ప్లేస్లో అక్రమంగా ఎంక్రోచ్మెంట్ అని హార్డ్లీ 20 గజాలు కూడా ఉండదు, 20 గజాల స్థలాన్ని ఎంక్రోచ్మెంట్ అని అక్కడ బర్రెలు కట్టేసుకున్న వాళ్ళ జీవనోపాధి పాలు అమ్ముకొని వాళ్ళు పిల్లలను చదివించుకుంటారు, వాళ్ళ జీవనోపాధి ఉంటుంది, ఇంట్లో నడిపించుకుంటారు. పాలు అమ్ముకుంటా వర్షాకాలం అని 2 లక్షలు పెట్టి షెడ్ వేసుకున్నారు. ఆ షెడ్ని అక్రమంగా జూన్ నుంచి చూస్తున్నాము. ఎందుకంటే జూన్లో రోహిత్ రెడ్డి గారి బర్త్డేలో పార్టిసిపేట్ అయ్యారు. టు బి మెయిన్ రీజన్ చెప్పాలంటే రోహిత్ రెడ్డి గారి బర్త్డేలో పార్టిసిపేట్ అయినందుకు జూన్ 40 ఇయర్స్ నుంచి వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. 14 ఇయర్స్ నుంచి ప్రాబ్లం లేదు, జూన్ నుంచి మాత్రమే ప్రాబ్లం అయింది. జూన్ తెల్లారి రోహిత్ రెడ్డి గారి బర్త్డే అయిన తెల్లారి నుంచి వీళ్ళకి నోటీసులు రావడం జరిగింది. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ కార్యకర్తలని కాంగ్రెస్కి ఓటేయలేదని వాళ్ళు భ్రమలో పడుతున్నారు. ఎవరైనా కోర్టులు అనేది ఎలక్షన్స్ వరకే ఉండాలి, ఎలక్షన్స్ తర్వాత పక్కన పెట్టి ప్రజలందరూ సమానంగా చూసుకోవాలి. అట్లా కాకుండా వాళ్ళ జీవనోపాధి మీద ఈరోజు కడుపు మీద కొడుతున్నారు. వాళ్ళని 2 లక్షలు పెట్టి షెడ్ వేసుకుని వర్షాకాలం ఉందని దూడ్లకి ఇబ్బంది అవుతాయని, ఆవులకు ఇబ్బంది అవుతాయని గడ్డి కోసం వీళ్ళు షెడ్ వేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళను సతాయిస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు వీళ్ళకి ఫామ్ డి కూడా ఉంది, సర్వే నంబర్ 13లో వీళ్ళకు 86లో ఫామ్ డి కూడా ఇచ్చారు. ఆ ఫామ్ డి కూడా ఇప్పుడు అక్రమం ఇల్లీగల్ అని చూపిస్తున్నారు. అట్లంటే వీళ్ళదే తాండూరులో ఎన్నో అక్రమాల ప్లేస్ ఉన్నాయి. ఎన్నోసార్లు పేపర్లో 135 సర్వే గురించి ఇచ్చింది. 33 గుంటలు 135లో 33 గుంటలు ప్రభుత్వ భూమి ఉన్నది, అది వాళ్ళకి కనిపిస్తలేదు. మున్సిపాలిటీ ముంగట 130 సర్వే నంబర్ 36 గుంటల భూమి, అది కళ్ళకి కనిపిస్తలేదు. 111 సర్వే నంబర్లో ఫస్ట్ డే 1 నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు కొట్లాడుతూనే ఉన్నారు, బీఆర్ఎస్ కౌన్సిలర్ కొట్లాడుతున్నారు, అది కనిపిస్తలేదు. కేవలం 20 గజాల జాగా వాళ్ళకి కనిపిస్తుంది. సరే, ఇది ఎంక్రోచ్మెంట్ తాండూరు సాయిపూర్ ప్రజలకు యూజ్ అవుతుంది అంటే చెప్పండి, మరి తీసేస్తాం. ఈ 20 గజాలలో వాళ్ళు ఏం కడతారు? అంతా ప్రభుత్వ భూమి అంతా కబ్జా అన్యక్రాంతి గురి అవుతున్నది కూడా అది పక్కన పెట్టేసి కేవలం ఇది 20 గజాల మీద భూమి మీద పడుతున్నారు. దీంట్లో జేసీబీని తీసుకొచ్చి గులగొట్టేంత అవసరమే ఉంది. మేము జేసీబీ వర్షాలు పడితే మోరులో నాళాలు తీయడానికి జేసీబీలు అడిగితే జేసీబీలు ఉంటాయి, రిపేర్లు ఉంటాయి. ఇప్పుడు హైర్ చేసుకొని మరి జేసీబీ తీసుకొచ్చి గులగొడుతున్నారు. ఎంతవరకు న్యాయం ఇది? నిజంగా తాండూరు కమిషనరు కాంగ్రెస్ కార్యకర్తలాగా వర్క్ చేస్తున్నాడు. కాంగ్రెస్ కమిషనర్ అయినా కాంగ్రెస్ కార్యకర్తగా మాకు నిజంగా అర్థమవుతలేదు. ఎన్నో ఉన్నాయి, తాండూరు సమస్యలు ఎన్నో ఉన్నాయి. రోడ్లు లేవు, నీళ్లు లేవు, మోర్లు సరిగ్గా లేదు, వర్షం పడితే మోర్లు నిండిపోతున్నాయి. ఇట్లాంటి సమస్యలు అన్నీ వదిలిపెట్టి కేవలం 20 గజాల జాగా మీదనే పడింది. నిజంగా తాండూరు ప్రజలందరూ ఇది దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం. వీళ్ళకి ఏం పడతలేవు. బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఏడున్నారు, వాళ్ళకి ఎట్లాంటి అంటే వాళ్ళకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే అది మాత్రమే పోర్ట్రేట్ చేసి జనాలకు చూపియాలా. అవన్నీ పక్క పెడుతున్నారు, ప్రజా సమస్యలన్నీ పక్క పెడుతున్నారు. రోడ్లు చక్కగా లేవు, మోరులు చక్కగా లేవు, లైట్లు లేవు, నీళ్లు లేవు, బోర్లు లేవు, ఇవన్నీ పక్కన పెట్టి 20 గజాల జాగా మీద పెడుతుంది. ఇదే సాయిపూర్లో ఎన్నో ప్రభుత్వ భూములు ఉన్నాయి. అన్నీ తీసుకొస్తా, కమిషనర్ గారు అన్నీ తీసుకొస్తా, అన్నీ పెడతాం మీ ముంగట. ఎన్ని గుళ్ళు కొడతారు చెప్పండి. సర్వే నెంబర్ 1లో సాయిపూర్ సర్వే నెంబర్ 1లో 3 గుంటల భూమి
కమర్షియల్ షాప్ వేసుకొని నడిపిస్తున్నారు. మరి మీరు ఏం చేస్తారు? తీసుకొస్తే వీళ్ళ చేతనే కంప్లైంట్ ఇస్తారు. నేనే ఆపిన ఇన్ని రోజులు, జూన్ నుంచి వీళ్ళ ఎంబడబడుతున్నారు కదా, పోనీలే ఎందుకులే మనం ఏదైనా లీగల్గా చూసుకుందామని వీళ్ళని ఆపి పట్టిన. ఇప్పుడు వీళ్ళే తీసుకొస్తారు కంప్లైంట్లు, మేమందరం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. నిజంగా ఎంతవరకు చర్య తీసుకుంటారో మేము కూడా చూస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవన్నీ పక్కన పట్టేయండి. ఈ జాగా తీసేస్తాం, 20 గజాల జాగా ఏదైతే ఉందో తీసి పక్క పెడతాం. సరే పోనీ ఇది ఎంక్రోచ్మెంటే అనుకుందాం, ఒక నిమిషానికి తీసి పక్క పెడితే ఏం చేస్తారు? 20 గజాలతోటి మా ప్రజలకి, సాయిపూర్ ప్రజల, నా వార్డ్ నెంబర్ 9 ప్రజలకి ఏం ఉపయోగం ఉంటుందో చెప్పాలని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా ఎమ్మెల్యే గారు ఎంతవరకు చూసుకుంటా సంతోషపడుతున్నారో నాకు అర్థం కాలేదు. వీళ్ళని కడుపు మీద కొడితే వాళ్ళకి ఏం సంతోషం వస్తుందో నాకు అర్థం అవుతలేదు. నిజంగా జనాలకు ఇంత ఇబ్బంది పడుతున్నారు. వార్డ్ నెంబర్ 9 ప్రజలకు, వాళ్ళకి ఎవరైతే ఓట్లు వేయలేరో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్లేస్లో టార్చర్ పెడతానే ఉన్నారు. టార్చర్ పెట్టుకుంటే ఇట్లా చూపిస్తున్నారు. ప్రతి చిన్న చిన్న విషయాలను చేస్తున్నారు. ఈ విషయంలో కూడా నేను డబ్బాని ఎంకరేజ్ చేసినామని మా మీద ఎన్నో నిందలు మోపిరు. అట్లాంటి ఏం చేయం. నేనేమంటున్నానా, న్యాయంగా వెళ్దాం. సరే ఇది అన్యాయం అనుకుంటే ఒక పక్కన పెడతాం. ఇంకా చాలా భూములు తాండూరులో మస్తున్నాయి కదా, సాయిపూర్లో కూడా మస్తున్నాయి కదా, మరి అవి కూడా తీద్దాం కదా. అవి కూడా తీయండి, ప్రజలకు యూజ్ అవుతాయి కదా. అవేం కళ్ళకు కనిపిస్తలేవు. కేవలం 20 గజాల జాగా ఈ పేద ప్రజలు జీవనోపాధికి ఆవులను బర్రెలను కట్టేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎంతవరకు న్యాయం? తాండూరు ప్రజలు కూడా ఆలోచించాలి. ఎంత నీచ రాజకీయం చేస్తున్నారో మీరు కూడా ఆలోచించాలి. తాండూరు ప్రజలందరూ చేస్తున్నారా లేకపోతే దీని వెనక ఎవరైనా ఉన్నారో నిజంగా అర్థం కావట్లేదు. అడ్మినిస్ట్రేషన్ అయితే వాళ్ళకి వస్తలేదు. ఇది ఏంటంటే దొంగ సర్టిఫికేట్ మీద, 10th దొంగ సర్టిఫికేట్ మీద గద్దె మీద కూర్చున్నట్టు ఈజీ అనుకుంటున్నారు. అడ్మినిస్ట్రేషన్ చాలా కష్టం. నేర్చుకోండి, తెలుసుకోండి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలో. ప్రజలందరూ మన ప్రజలే అందుకోవాలి. తప్పు చేసిన దొంగ అయినా మంచి అయినా మన ప్రజలే. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అడ్మినిస్ట్రేషన్ రూల్ చేయాలి. తెలియజేస్తున్నాం. సాయిపూర్లో మరి నరేసు శిరీష వాళ్ళ సొంత జాగాలో గత ముని తాతల నుండి గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడనే వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి కబ్జా పైన మరి శిరీష, నరేష్ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. మరి ఆ నరేష్ వాళ్ళు ఇక్కడ మరి పశువులకు మరి వర్షం వస్తే మరి నానిపోతాయని చెప్పి మరి చిన్నగా ఏదో ఒక చెడ్డు నిర్మించుకుంటే మరి ఆ పశువులు నానకుండా ఉంటాయని చెప్పి కొన్ని బర్రెలను ఇక్కడ వాళ్ళు పోషించుకోవడం జరుగుతున్నది. మరి అదేవిధంగా జీవన ఆధారము వాళ్ళకు పశువులే కాబట్టి వాటిని గడ్డి కానీ పశువులు వాళ్ళు నానకుండా ఒక చిన్న చెడ్డు నిర్మించుకొని వాటిని నానకుండా లోపల కట్టేసుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో మరి వాళ్ళు ఇక్కడ షెడ్డు, వాళ్ళ సొంత జాగాలనే షెడ్డు నిర్మించుకోవడం జరిగింది. మరి ఆ షెడ్డు నిర్మించుకోవడంలో మరి ఈరోజు మరి కొంతమంది మరి దళితుల పైన మరి ఈరోజు దౌర్జన్యంగా ఈరోజు మున్సిపల్ మరి ఆమె టీపీఓ మేడం గారు వచ్చి మరి ఈరోజు మరి దళితుల మీద దౌర్జన్యంగా ఈరోజు షెడ్డును కూల్పేయనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఈ సమస్యను తెలుసుకొని మరి యాదయ్య మాకు ఫోన్ చేయడం జరిగింది. మరి ఆ ఫోన్ చేయడంలో మరి దళితులకు ఇక్కడ అన్యాయం జరుగుతున్నదని చెప్పి ఎంఆర్పిఎస్ వాళ్ళంతా ఇక్కడ మరి వాళ్లకు అండగా నిలబడడానికి మరి ఇక్కడ అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలంటే ప్రజల సమస్యల మీద మీరు పోరాడాలే తప్ప కానీ ప్రజలు ఇక్కడ నివసిస్తే ఉండే ఖాళీ ప్లేస్లో కూడా ఈరోజు దౌర్జన్యాలు చేయడం అనేది ఇది సిగ్గుచేట అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళపైకి ఎవరైనా వచ్చినా దౌర్జన్యాలు, దాడులు చేసినా ఈరోజు ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ అండగా ఉంటుంది. మరి ఈరోజు వాళ్ళకు న్యాయం అయినంత వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు ఇంతటితో ఇది ఆపకపోతే మాత్రం పెద్ద ఎత్తున మా జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ద్వారా కూడా మేము పిలుపునిస్తాం. అందరం కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా వాళ్ళకు అండగా ఉండి వాళ్ళ ప్లేస్ వాళ్ళకు దక్కేంత వరకు మేము ఖచ్చితంగా వాళ్ళ వైపు ఉండి మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా
బాధితుల వైపే మా సంఘం పనిచేస్తుందని చెప్పి కూడా ఈరోజు నేను గట్టిగా వీళ్ళకు భరోసాగా ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళకి హామీ ఇస్తున్నా. కాబట్టి ఈరోజు మీరు కూడా ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. ఖచ్చితంగా మీ వైపు మేము ఉన్నాం. మేము ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ వచ్చి మీకు అండగా ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తూ మరి ఈ అవకాశాన్ని